నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎట్ 11 AM. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులు ప్రకటిస్తున్నప్పటికీ ఖమ్మం ఎంపీ అభ్యర్థిపై మాత్రం ఉత్కంఠ వేయటం లేదు. ఎంపీ రేసులో ముగ్గురు బలమైన నేతలు ఉన్నారు. అధిష్టానం ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై తలలు పట్టుకుంటోంది. కాగా ఖమ్మం రేసులో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, భట్టి సతీమణి నందిని, తుమ్మల తనయుడు యుగంధర్ ఉండగా తాజాగా రేసులోకి రఘురామ్ రెడ్డి, ఓయూ జేఏసీ నేత లోకేష్ యాదవ్ వచ్చారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రజనీకాంత్ జనతన్. రజనీకాంత్, సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అభ్యర్థులకు ఒక ఎత్తు అయితే ఖమ్మం సీటు మాత్రం ఎప్పటి నుంచో కూడా ఇలా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎవరికి వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తున్నారు ఖమ్మం కాంగ్రెస్ నేతలు? సతీష్, ఖమ్మం కాంగ్రెస్ లో పీఠమూడి వీడేట పరిస్థితి ఇప్పట్లో కనిపించలేదు. మరో రెండు మూడు రోజుల తర్వాత కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం పార్లమెంట్ స్థానంతో పాటు హైదరాబాద్ పార్లమెంట్, దాంతో పాటుగా కరీంనగర్ పార్లమెంట్ 3 స్థానాలపై మాత్రానికి పీఠమూడి ఎప్పటి నుంచో నెలకొందని చెప్పవచ్చు. దాదాపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 10 అసెంబ్లీ నియోజకవర్గం 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మిత్రపక్షాలతో కలిసి గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుంది మోగించిన కాంగ్రెస్ పార్టీ కాస్త ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు అమాత్య పదవులు, మంత్రి పదవులు దక్కడం, వీరి కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న భట్టి విక్రమార్క సతీమణితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, దాంతో పాటుగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి కుమారుడు యుగేందర్తో పాటు మరో 2 నేతలు కూడా మాజీ ఎంపీ, వరంగల్ సంబంధించిన మాజీ ఎంపీ రామసాని సురేందర్ రెడ్డి తనయుడు రఘురామ్ రెడ్డి పేరు కూడా తాజాగా పేర్లు వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా ఓయూ జేఏసీ నేత అనిల్ యాదవ్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 జనరల్ స్థానాలు ఉంటే 3 జనరల్ స్థానాల్లో కూడా ఓసీ అభ్యర్థులే పోటీ చేయడం, ఇక్కడ బీసీ అభ్యర్థిని ఈసారి ఎంపీకి అవకాశం ఇవ్వాలంటూ మాత్రం ఇక్కడ బీసీ సంఘాల నేతలు, దాంతో పాటుగా పార్టీలో కూడా తీవ్ర చర్చాంశనీయంగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే వీరు ముగ్గురు విషయంలో కూడా డిప్యూటీ సీఎం భట్టి సతీమణి తీవ్రంగా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వీరితో పాటు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఈ విషయంలో మాత్రానికి అభ్యర్థిత్వం ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయాలపై మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటుగా ఇప్పటికే రాష్ట్ర పార్టీలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు భట్టి, డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్క, దాంతో పాటుగా సమాచార శాఖ మంత్రిగా సమాచార శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కొనసాగుతున్నాడు. ఈ జిల్లాకు సంబంధించి గతంలో కూడా ఖమ్మం జిల్లా నుంచి కూడా ఎక్కువ ఎంపీ అభ్యర్థులు కూడా ఓసీ సంబంధించిన అభ్యర్థులు గెలవటం, దాంతో పాటుగా గతంలో కూడా ఎంపీగా పోటీ చేసి కేంద్ర మంత్రిగా ఇక్కడి నుంచి పనిచేసిన రేణుకా చౌదరి కూడా మొన్నటి వరకు కూడా తాను కూడా పోటీలో ఉన్నానని చెప్పడం, దాంతో పాటుగా పార్టీ అధిష్టానం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆమెకు రాజ్యసభ సీటు కూడా ఇవ్వడంతో ఆమె స్థానం అక్కడి నుంచి ఆమె పక్కకు తొలిగినట్టు కూడా అయిపోయింది. దాంతో పాటు ఇప్పుడు ముగ్గురు అమాత్యుల కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా వాళ్ళంతా టికెట్ కోసం తమ పైరవులు ఢిల్లీ అధిష్టానం వద్ద కూడా చేస్తున్న పరిస్థితి. నిన్న తాజాగా ఢిల్లీలో ఏఐసిసి కమిటీ మీటింగ్ లో కూడా ప్రధానంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ సీట్లపై కూడా సుదీర్ఘ మంతనాలు చేశారు. చివరకు వరంగల్ సీట్ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య కూడా కేటాయించారు. దాంతో పాటు నిన్ననే ఖమ్మం సీటు అభ్యర్థిత్వంపై కూడా పూర్తిగా సమాచారం వెలువడుతుంది. ఎవరికో ఒక టికెట్ ఇచ్చే విషయంలో క్లారిటీ ఇస్తారనుకుంటే నిన్న కూడా అధిష్టానం పీఠమూడి విడకపోవడంతో కాంగ్రెస్ నేతల్లో ఇటు కాంగ్రెస్ పార్టీ నేతల ఎమ్మెల్యేలు కూడా ఇక్కడ కొంచెం ఉత్కంఠ, వాళ్ళ పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఖమ్మం పార్లమెంట్ స్థానం సీటుపై మాత్రం ఎవరికి టికెట్ దక్కుతుందన్న విషయంపై కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇప్పటికే ఖమ్మం పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే 6 అసెంబ్లీ స్థానాల్లో కూడా 6 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ విజయం సాధించారు. మరో కొత్తగూడెం సీట్లో కూడా సిపిఐ మిత్రపక్షంతో కలిసి వాళ్ళు కూడా అక్కడ విజయం సాధించిన పరిస్థితి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా మిత్రపక్షాల్లో కలిసి మొత్తం భారీ బలంగా ఉండటం పార్టీ కూడా
సునాయాసంగా ఎవరు టికెట్ దక్కినా ఇక్కడి నుంచి ఎంపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానిపై కూడా అందరూ ఫోకస్ చేశారు. ముగ్గురు మంత్రుల అమాత్యుల కుటుంబ సభ్యులతో పాటు కొత్తగా రఘురామరెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పేరు కనబడుతుంది. రఘురామరెడ్డి లేదా బట్టి సతీమణి కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డికి కానీ వచ్చే అవకాశం కూడా తెలుస్తుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.